డెఫినెట్లీ బ్రో స్టోరీ లైన్ వచ్చేసి అంటే అంత కొత్తదని నేను చెప్పను, బాగుంది, మంచి స్టోరీ లైన్, వాటర్ ఇష్యూస్ మీద ఉంది. కానీ ఎగ్జిక్యూషన్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఎగ్జిక్యూషన్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, లేకపోతే తమన్ గారు ఇచ్చిన బీజిఎం కావచ్చు, అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అంటే ఒక్కటి చెప్పాలంటే బ్రో చెప్తాను, అంటే ఒక్కటి చెప్పాలంటే బ్రో ఈ మనకు డాకు మహారాజ్ సినిమాలో మనకు లార్జర్ దాన్ లైఫ్ హీరోయిజం ఉంటుంది, ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది అనమాట మనకు, అంటే పవర్ బ్యాక్ డైలాగ్స్ ఉంటుంది. సో అన్ని డైలాగ్స్ కూడా మనకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. గోల్డ్ కట్ చేసుకున్నంత ఈజీగా గొంతుగా కట్ చేసుకుంటా పోతానంటారు, అలాంటి డైలాగ్స్ అయితే మనకు బాగుంది. హ్యాపీగా మాస్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు ఎంజాయ్. మెగా ఫ్యాన్ గా డైరెక్టర్ కూడా బాగా చేసి అనుకోవచ్చా? డెఫినెట్లీ బ్రో. ఒకటే నేను హానెస్ట్ గా చెప్తాను, డాకు మహారాజ్ ఇస్ బెటర్ దాన్ వాల్తేర్ వీరయ్య. ఎందుకంటే ఆ లెవెల్లో ఎలివేషన్స్ కావచ్చు, ఆ లెవెల్లో ఎగ్జిక్యూషన్ కావచ్చు, ఫస్ట్ హాఫ్ లో బాలకృష్ణ గారు కనపడినప్పుడంతా ఆ లెవెల్లో గూస్ బంప్స్ అయితే నాకు అంటే గేమ్ చేంజర్ కన్నా బెటర్ అనుకోవచ్చా? డెఫినెట్లీ బెటర్. గేమ్ చేంజర్ ఏదో అందరూ అసలు నచ్చలేదు అంటున్నారు, నాకైతే పర్వాలేదని నాకు అనిపించింది. కానీ డాకు మహారాజ్ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట, ఎవరు తప్పులు పట్టలేని విధంగా ఉంది. సాంగ్ ఎలా ఉందన్న? డబుల్ సాంగ్ బాగానే ఉంది. మోర్ దాన్ సాంగ్స్ ఇట్ సపోర్ట్ బీజిఎం అండ్ బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్.